Sir, every year, sir, we are losing 700 crores in cybercrime, sir. So, and these cyber criminals are targeting senior citizens, especially from Cambodia, Thailand, other places, sir. So, already RTGS presentation, sir, we have been told alert broadcast system is there. Their target groups we can send cyber alerts, sir. So, using this system, can we send cyber alerts? Similarly, sir, in Eagle also, demand reduction is the key strategy, sir, for containing the drug abuse, sir. So we can send cyber alerts as well as Eagle alerts, sir, to the target group, sir, so that we can send lot of awareness and we can control these particular menace, sir. Thank you, sir. No, మీరు ఎంతవరకు భాస్కర్ గారు మీరు ఇది సైబర్ సెక్యూరిటీకి what type of committee is working? Why can't you bring experts in పిలిపించి కొంతమంది ఈ ఫీల్డ్ లో వాళ్ళతో ఒక అడ్వైజరీ కమిటీ వేసి కంటిన్యూగా విల్ వర్క్ ఇన్ ద డైరెక్షన్? We'll do that, sir. Yes. అవసరమైతే కొంతమంది అకాడమిషియన్స్ కొంతమంది ప్రాక్టికల్ గా ఉండాలని పెట్టి what are all the technologies we have to use it, how to control, how to bring awareness about cyber crime. ఒక కమిటీ వేద్దాం, కమిటీ వేసి విల్ వర్క్ ఇట్ అవుట్. ఓకే, విల్ డూ దట్. థ్యాంక్ యూ, సార్. మన దగ్గర ఎవరున్నారు, బయట వాళ్ళు ఎవరున్నారు, అన్ని వర్కౌట్ చేద్దాం. దెన్ ఎనీబడి? అంటే మీరు ఏమీ మాట్లాడకపోతే మౌనమే అర్థం. నాట్ ఫుల్ సబ్మిషన్ సార్. ఇది ఈ మన ఆర్టీజీఎస్ వాళ్ళు బోల్డ్ అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు సార్. ఏజెంట్ స్పేస్ అని అంటున్నారు దాన్ని. ఆ ఏజెంట్ స్పేస్ని వాడి డిఫరెంట్ ప్రాంప్ట్స్ తయారు చేశాం సార్. అంటే హైకోర్టు కేసుల్లో కౌంటర్లు తయారు చేయడానికి. సో సిసిఎల్ ఆఫీస్లో కూర్చొని ల్యాండ్ ఎక్విజిషన్ కేసులు అన్నిటికీ కూడా ఏ విధంగా ప్రాంప్ట్ రాసి ఏమేమి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు రిఫర్ చేయాలి, ఏమేమి హైకోర్టు జడ్జిమెంట్లు రిఫర్ చేయాలి, అవన్నీ కూడా అప్లోడ్ చేపించి ప్రాంప్ట్ రాసి పిటిషనర్ ఎఫిడవిట్ మన ప్రాంప్ట్ రెండు కూడా అప్లోడ్ చేస్తే ది టైప్ ఆఫ్ కౌంటర్స్ వి గాట్ ఇస్ అవుట్ స్టాండింగ్ సార్. సో ఇక అందుకని వాటర్ రిసోర్స్లో ఐ గేవ్ ఇన్స్ట్రక్షన్స్ దాట్ all land acquisition cases government only shall approve the counter. అంటే దాన్ని అప్స్కేల్ చేశారు. ఇంతకుముందు ఎస్డిసి ఎవరో వేసేవాళ్ళు పూర్తి నాలెడ్జ్ లేకుండా ఏదో ఒకటి వేసి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ దెబ్బతింటా ఉండేది. సో నౌ ఐ హ్యావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ రైటింగ్ దట్ ఆల్ దీస్ కౌంటర్స్ షాల్ బి ఎస్కలేటెడ్ టు గవర్నమెంట్ అండ్ ఓన్లీ గవర్నమెంట్ విల్ అప్రూవ్. సో మైట్ బి యూస్ఫుల్ ఫర్ అదర్స్ టు లుక్ ఎట్ దిస్ సార్. దట్ ఈస్ అ వెరీ గుడ్ ఐడియా. ఇప్పుడు నాలెడ్జ్ అంతా కూడా ఆల్ జియోస్ అన్ని కూడా అప్డేట్ చేశారు. ఎవ్రీ డిపార్ట్మెంట్ లిటిగేషన్స్ ఉన్నాయి. లా సెక్రటరీ ఇక్కడే ఉన్నారు. మీరు లా డిపార్ట్మెంట్ కూర్చొని అవసరమైన సీజే గారితో మాట్లాడి త్రూ ఆర్బిట్రేషన్ ఇవన్నీ పెట్టి, ఆర్బిట్రేషన్ కాకుండా ఇంకొక మీకు మీడియేషన్ ఇలాంటివి ఉపయోగించి ఎంతవరకు మనం సెటిల్ చేయగలుగుతాము సెటిల్ చేసి సీరియస్ మాత్రం ఏ విధంగా పర్సూ చేయాలో పర్సూ చేస్తాం, ఫోకస్ పెడతాం. అన్నెసరీ లిటిగేషన్, ఆ లిటిగేషన్ వల్ల మీరు చేసే పని వల్ల ఏమవుతుందంటే మనం చేసే తప్పుల వల్లనే ఈ లిటిగేషన్లు పెరిగాయి. ఇప్పుడు సాయిప్రసాద్ గారు చెప్పినట్టు మనం అపీల్ చేయడంలో కూడా ఇంకా టెక్నాలజీ ఉపయోగించుకోకుండా ఏదంటే అది అపీల్ చేయడం, మళ్ళీ అక్కడ కొట్టేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకసారి మీరు కూడా అవసరమైతే ఒకరిని పెట్టుకొని ఆల్ డిపార్ట్మెంట్స్ సెట్టింగ్ చేసి దీని మీద ఫోకస్ పెడదాం. చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. రాబోయే రోజుల్లో జీవోలు ఇవ్వడం దగ్గర నుంచి ఇప్పుడు కోర్టులో ఉండే కేసులు ఫైట్ చేసుకునేది కూడా పర్ఫెక్ట్గా చేద్దాం. ఐ వాంట్ టు రిడ్యూస్ ది లిటిగేషన్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. ఓకే, ఎనీబడి? దట్ ఈస్ ఎ గుడ్ ఐడియా. విల్ ఇంప్లిమెంట్. ప్రసాద్ గారు, ఆల్ డిపార్ట్మెంట్స్ కెన్ నోట్ ఇట్ అవుట్. మీరేం చేస్తారు, లాయర్స్కి వదిలేస్తున్నారు. డిపార్ట్మెంట్ నాలెడ్జ్ మీది. లాయర్ ఓన్లీ మీ తరఫున కోర్టులో ఆర్గ్యూ చేయడానికి లాయర్. అంతేగాని లాయరే మొత్తం చూసుకున్నట్టు మాకు సంబంధం లేకుంటే
you are 100% losing the case. Owner is your. Next, anybody wanted to say anything? Sir, good evening, sir. Sir, SP Eluru, sir. You are in it? Good evening, sir. Sir, I am attending virtually, sir. Virtually, please carry on. Thank you so Chepali, much, sir. otherwise Earlier, confusion We ikkada. had very limited options to track criminals, sir. With these different data sets coming up, sir, especially criminals assets, ఒక దొంగ కొత్త బండి కొనడం, కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయడం లాంటి ప్రివెంటివ్ ఇంటెలిజెన్స్ మాత్రానికి కొంచెం తెలిస్తే సార్, ఈవెన్ వెన్ హీఈస్ అవుట్ ఆన్ బెయిల్, అతన్ని ట్రాక్ చేస్తే చాలా దొంగతనాలు డిటెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది సార్. ఫిజికలీ అది చేస్తున్నారు సార్ ఇప్పుడు. ఈవెన్ అట్లాంటి డేటా సెట్స్ మాకు అందుబాటులోకి వస్తాయి సార్. యువర్ విజన్ ఆఫ్ టువర్డ్స్ జీరో క్రైమ్ సార్, టు ప్రివెంట్ దోస్ అఫెన్సెస్, ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ సార్. అండ్ ఈ క్రౌడ్ ఇంటెలిజెన్స్ గురించి కూడా ఇందాక మాట్లాడారు సార్. వన్స్ అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ డేటా బేసెస్ సార్, ఇప్పుడు ఎక్కడైనా క్రౌడ్ జనరల్ గా సర్చ్ అయిందంటే ఫస్ట్ లాట్ ఆఫ్ సెల్ ఫోన్స్, బికాస్ ఎవ్రీ వన్ ఈస్ హ్యావింగ్ సెల్ ఫోన్ సార్, లాట్ ఆఫ్ సెల్ ఫోన్స్ స్టార్ట్స్ latching టు దట్ సెల్ ఫోన్ టవర్ సార్. అట్లాంటి హాట్ స్పాట్స్ ఇఫ్ యూ కెన్ జనరేట్ అలర్ట్ సార్, అపార్ట్ ఫ్రమ్ CCTVs, న్యూ ఇంటెలిజెన్స్ విల్ కమ్ టు us సార్. దీస్ ఆర్ మై సబ్మిషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. నో, ఎక్సలెంట్. ఎస్పీ ఏలూరు గారు చెప్పినట్టు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇక్కడ ఆర్టీజీఎస్ కూడా ఈవెన్ సెల్ ఫోన్ టవర్ని బేస్ చేసుకొని ఆ గ్యాదరింగ్ కానీ అవి కూడా మనం కలెక్ట్ చేయొచ్చు. న్యూ వే ఆఫ్ ఇంటెలిజెన్స్, దట్ ఆల్సో యూ కెన్ డూ ఇట్. కొంచెం వర్కౌట్ చేయండి మీరు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. వీళ్ళల్లో కూడా మీ వాళ్ళని కూడా ఒక 5-6 మందిని ఒక కమిటీగా వేసి టెక్నాలజీ పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళని కంటిన్యూగా పనిచేయమంటే మనకి ఈజీ అయిపోతుంది. ఏం లేదు, ఇప్పుడు ముందుగానే ప్రివెంట్ చేయడం, ఎవరైతే ప్రొఫెషనల్ క్రిమినల్స్ని ట్రాకింగ్ చేయడం రియల్ టైం, అండ్ అట్ ది సేమ్ టైం తప్పు జరిగితే ఇమ్మీడియట్గా విత్ ఫారెన్సిక్ ఎవిడెన్స్ కానీ కన్విక్షన్ ఇప్పించగలిగితే టోటల్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్కి వస్తుంది. ఎవడు కూడా తప్పు చేయాలి పట్టుబడాలని ఉండదు. విల్ గో ఆల్ అవుట్ ఫర్. థ్యాంక్ యూ సార్. పాల్గా సార్, ప్లేస్ ఎవరండి? సార్ పాల్గా సార్, డైరెక్టర్ పేసల్ సార్. ఎక్కడెక్కడ ఆన్లైన్? ఓకే సార్ క్యారీ ఏం లేదు సార్, మనకు అవుట్ ఆఫ్ వ్యూ అక్యూజ్డ్ ఉంటారు సార్. వీళ్ళు ఏముంటుందంటే మనకు ఒక అడ్రస్ ఇచ్చి ఉంటారు, ఆ తర్వాత వాళ్ళు వేరే చోటికి వెళ్ళి స్థిరపడిపోయి ఉంటారు సార్. మన దగ్గర మాత్రం అవుట్ ఆఫ్ వ్యూ క్రిమినల్స్ అని ఉంటారు సార్. మన దగ్గర దాదాపుగా 4,000 మంది అవుట్ ఆఫ్ వ్యూ క్రిమినల్స్ ఉన్నారు సార్. దీంట్లో సార్ ఒక్క గ్యాస్ డాటా, మన గ్యాస్ డ్రా చేసే డాటా ఏదైతే ఉందో ఆ డాటాను కనుక మనము యాక్సెస్ చేయగలిగితే సార్, వాళ్ళు ఎక్కడి నుంచి డ్రా చేస్తున్నారో తెలిస్తే మనం డైరెక్ట్గా వాళ్ళను వ్యూ చేయగలదు సార్. ఈ ఆర్టీజీఎస్లో లాట్ ఆఫ్ డాటా సెట్స్ ఉన్నాయి కాబట్టి మనకు NBWs కానీ ఒక చోట నుంచి వెళ్ళిపోయి వేరే చోట ఉండి అక్కడ ఉండే క్రైమ్లో హీఈస్ అటెండింగ్ దట్ కోర్ట్ సార్. బట్ ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో ఉండే కేసెస్లో అతను అటెండ్ అవ్వట్లా, కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తారు సార్. అటువంటి చోట్ల ఈ ఆర్టీజీఎస్ డాటా చాలా పెద్దగా ఉపయోగపడుతుంది సార్ ఫర్ అవుట్ ఆఫ్ వ్యూ క్రిమినల్స్ని మనం ట్రాక్ చేయడానికి, అట్లాగే మానిటర్ చేయడానికి సార్. ఓకే బాగా థ్యాంక్ యూ. అది కూడా నోట్ చేసుకోని, అంటే మీరు కూడా డిపార్ట్మెంట్ హ్యాస్ టు టేక్ ఓనర్షిప్ బై యూజింగ్ ఆర్టీజీఎస్ డేటా. ఇంకా ఎనిబడి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉండాలందరికీ కాన్సెప్ట్ అర్థమైంది చెప్పండి నాకు ముందు. అది ఫండమెంటల్ అయితే తర్వాత నెక్స్ట్ బిల్డింగ్ ఈజీ. ఎంత ఎక్కడ అవుతుంది సార్, మీరు ఏదో మాట్లాడుతున్నారంటే అక్కడి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. నేను ఆ ఫైల్స్ ఇమ్మన్నాను, తెస్తున్నారా? సో దట్ ఇయర్ ఆఫ్టర్వర్డ్స్ నెక్స్ట్ మంత్ మళ్ళీ మీ అందరితో మాట్లాడతాం. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఉంటుంది నెక్స్ట్ మంత్కి. ఈ 1 monthలో ఎంత ఇంప్రూవ్ అవుతారో ఆ రోజు మళ్ళీ చదివినిపిస్తాను నేను, ఇంప్రూవ్ అయ్యారు లేదని. బేసిక్ ఏం అవసరం లేదు మనందరికీ. టెక్నాలజీ తెలియకపోతే నేర్చుకుందాం, లేకపోతే నేర్చుకొని మంచివాడు ఉంటే పెట్టుకొని ఆడు పని చేస్తామంటే ఎంకరేజ్ చేద్దాం. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. అట్లా కాకుండా మీరు మేము చేయలేమని వదిలిపెడితే విత్డ్రా అయితే డిపార్ట్మెంట్ సఫర్ అవుతుంది, పబ్లిక్ సఫర్ అవుతారు. ఎనీబడి ఈస్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆర్ అదర్వైజ్ ఎవ్రీబడి ఈజ్ అవేర్? నెక్స్ట్ మంత్ విల్ టెస్ట్. ఇప్పటి నుంచి నెక్స్ట్ మంత్ నుంచి టెస్ట్ చేసేది మీ పర్ఫార్మెన్స్ ఎంత ఎఫెక్టివ్గా. అన్నీ ఉన్నప్పుడు లీడర్షిప్ ప్రొవైడ్ చేయడం మన బాధ్యత. ఆ లీడర్షిప్ని కరెక్ట్గా
ఎగ్జిక్యూట్ చేయాలి, రిజల్ట్స్ని అవుట్కమ్ని ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, దెన్ విల్ గో టు నెక్స్ట్ సబ్జెక్ట్. ఒక 10 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్. ఎంత పీయూష్? హాఫ్ అన్ అవర్ 20 minutes? ప్రెజెంటేషన్ 15 minutes సార్. దాని తర్వాత ఓకే, క్యారీ ఆన్, చెప్పండి. థ్యాంక్ యూ సార్. సార్ అదే మరి బాబు కూడా మీరు అది ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మీరు. ది రెవెన్యూ ఆల్సో సార్, ఈస్ ఆల్సో హియర్ సార్. యా సార్, థ్యాంక్ యూ సార్. లాస్ట్ మంత్ సార్ Q1 క్వార్టర్ వచ్చిన తర్వాత సెప్టెంబర్లో మనం ఒక ప్రెజెంటేషన్ చేశాము సార్. మళ్ళీ ఇప్పుడు స్టేటస్ ప్రజెంట్ చేస్తున్నాము. నెక్స్ట్ మంత్ మనకు సెకండ్ క్వార్టర్ డేటా కూడా వస్తుంది. దాంతోపాటు ఇంకా డీటెయిల్స్ కొన్ని అప్డేట్ చేసి కూడా పెట్టే అవకాశం ఉంటుంది సార్. అయితే సార్, టు బిగిన్ విత్ సార్, వీ హ్యావ్ GSDP review sir, then revenue receipts and also key performance indicators sir. On this one Andhra sir, the targets, the economic targets, of course there are human targets also, but already everybody knows it sir. $2.4 trillion economy edaithe mana petti unnamu, 55 lakh per capita GSDP in 2047. తర్వాత ఒక 40 lakh crore కి ఎక్స్పోర్ట్స్ టార్గెట్ సార్. అప్పటికి దీంతో వీ నీడ్ గ్రోత్ ఆఫ్ 15% ఓవర్ క్యూములేటివ్ నెక్స్ట్ 22 years period sir. The breakup is given later sir. Now we have looked at this target sir, and then we have divided into 5 years block period, and to achieve this target sir, while 25 years will play out in block periods of 5 years we have to develop. For next 5 years sir, mana target unchamu sir, that from 14 lakh crore to double the economy, that is 2029 ki we wanted to bring the economy to 29 lakh crore sir. For that sir, an investment of about 40 lakh crore is required. The breakup of this 40 lakh crore along with the Swarnandha target has already been put in the public domain, and various departments are aware of it sir. In the agriculture sector we need in this 5 years period from the capital investment side about 5,85,000 crore sir. Industries around 12 lakh crore. Services around 19.5 lakh crore sir. Plus 3 lakh crore is for maintenance services. So around 40 lakh crore is the requirement of this investment. And about 10 lakh or 9.29 and 9.3 lakh crore will come from public investment, about 23%, and 77% has to be the private investment sir. This is the direction in which we are working sir, as already everybody is aware sir. Thanks to the effort, I think government effort, already we have got big announcements in the Vizag Investors Commit also. Almost we are on the track in terms of the sectors and what kind of investors we are going to get sir. So those for development of the Swarnandha growth target, we are monitoring these investments and how it will be leading to the development sir. Now sir, if you look at GSDP reviews, overall economic growth projections, GVA and per capita income, then the Q1 results sir, at current and constant prices. So this is the target that we have taken for next 25 years sir. This 23 to 29 is next 5 years is annual targets. Then the block period of 5 years we have taken the targets sir. If you look at the total GSDP growth sir, in the next 5 years we have taken above 15%. 15% plus growth rate undalante 12% actually we got in the last year. This year we have taken up 17%, 16% sir. And beyond that 5 years period lo konjam taper avutu sir. 14, 13, 12 atla stabilize చేసినట్టు next 22 years target తీసుకోవడం జరిగింది సార్. దాంతో పాటు అగ్రికల్చర్ ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ లో కూడా how this development has to come up, that also as part of that 22 years strategy we have adopted sir. In this sir, if we look at the immediate year sir, the first revised estimate has come for the starting year 14.2 lakh crores, that is 23-24 was the estimate sir. Last year about 16 lakh crore we have achieved sir. This year target is 18,65,000 crore, which is a 17% increase that we have taken, and similarly 16% growth over next 3 years sir. That will bring us to the the Swarnandha, their overall 25 years target growth low 29.29 lakh crore. That is doubling from 14.22 lakh crore to it will go to 29 lakh crore sir. So that is the investment. And then similarly for agriculture, industry and services sector, we have broken down to the sectors wise also, subsectors, and also region wise, which mandal, which constituency, and what kind of a development will be taking up. That level of planning sir, we will be showing in the later slides how we have worked those out sir.
Now, in terms of the last 10 years performance, mana ikkada capture chesamu sir. 2014 mana kotta state bifurcate ayin tarvata ippati nunchi ippati varaku 24, 25, 11 years performance sir. So ఇది ఇంత ముందు కూడా ఈ డీటెయిల్ గా ప్రెజెంట్ చేయడం జరిగింది సార్. ఇందులో ముఖ్యంగా మన 5 lakh crore ఎకానమీ ఇప్పటికే వీఆర్ అరౌండ్ 16 lakh crores సార్. And that we have come to about 15.93 lakh crores sir. And the performance in this period also we have captured sir. The summation of this last 5 years 2014 to 2019 sir, we had about 13.5% growth, which came down to 10.32% growth sir. And last year we have revived it by to 12.20 crores, to 12% sir. And now this year we are targeting above 15% as a target sir. So this is the 5 years block period performance. Similarly, per capita, sir, that from 2014 to 19 period, there was a healthy growth of 13%. That came down to 9% in the last 5 years, sir.